హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే నేను మీతో నా సెకండ్ మంత్ జర్నీ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది ఏంటంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ నుండి దాటుకుంటూ వస్తాం కదా మనం. ఫస్ట్ మంత్లో చాలా కష్టపడ్డాను, నేను సెకండ్ మంత్లో కూడా చాలా కష్టపడ్డాను. దాంతోపాటు నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఫేస్ చేశాను. అవి కొన్ని టిప్స్ లాగా మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యూట్యూబ్లో ఇదైతే అందరికీ కాదు అండి, ఎందుకంటే చాలామంది చాలా ఫేమస్ యూట్యూబర్స్ అయితే ఉన్నారు. ఇది వాళ్ళ కోసం కాదు, ఇప్పుడిప్పుడే జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరేంటి నాకు చెప్పేది, ఆల్రెడీ నాకు తెలుసు అనుకునే వాళ్ళకి మీరే నాకు ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇదైతే తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ టిప్, నేను నా జర్నీలో ఎట్లా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అంటే, ఇప్పుడు నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్నేమో మంచిగా థౌజండ్స్ ఆఫ్ లైక్స్, ఇప్పటి వరకు నాకు 14,000 లైక్స్ వరకే లాస్ట్లో ఉందండి. నాది 14,000 లాస్ట్ నాది, ఇంకా అంతకైతే దాటలేదు. ఇప్పుడు చేసిన వీడియోస్ అయితే ఒక 1 వీక్ నుంచి పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల అంత వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. అయితే ఇప్పుడు పెట్టిన వీడియోస్కి ఏమవుతుందంటే అసలు వ్యూస్ రావట్లేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వీడియో 1 మినిట్ ప్లస్ ఉంటే అది వీడియో కింద కన్వర్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా మనం 30 సెకండ్స్ టు 50 సెకండ్స్, 60 సెకండ్స్లో 1 మినిట్ లోపే మనం వీడియో షార్ట్ లాగా పెట్టేస్తే అది కొంచెం చాలామందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనేసి నా ఒపీనియన్. ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు. కాకపోతే నేను ఎలా ఫీల్ అయ్యానంటే, కుకింగ్ వీడియోస్, కిడ్స్వి ఏదైనా డిఫరెంట్గా చేద్దాము, వాళ్ళ స్టడీస్ అలా అనుకున్నా, కానీ కిడ్స్ వీడియోస్ అయితే మోస్ట్లీ అసలు ఎవరు చూడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకో నాకైతే అర్థం అవ్వట్లేదు. కిడ్స్ వీడియోస్ బాగా పెడుతున్నాను, అయినా చూడట్లేదు. మోస్ట్లీ అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీరు, ఎందుకంటే ఇది నా వీడియో కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇది చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ చేయబోయే వీడియో కూడా షార్ట్ పెడదామంటే షార్ట్ అవ్వదు, 1 మినిట్లో నేను ఏం మాట్లాడలేను కదా. అట్లా అనేసి నేను ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే, వీడియోస్ కంటే బెటర్ షార్ట్స్, అది కూడా 30 సెకండ్స్ లోపు ఉంటేనే చాలామందికి రీచ్ అయ్యి, అంత లెంతీగా ఉంటే చూడరు కదా. అట్లా అనేసి షార్ట్ వీడియో అంటే షార్ట్స్ లాగా పెట్టేయాలి. 30 సెకండ్స్ లోపు ఉంటేనే ఇంకా బెటర్, చాలామంది వ్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా లైక్స్ కూడా వస్తాయి. నా వీడియోస్లో మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, దేవుడిది రిలేటెడ్ ఏమైనా చేసి పెడితే మంచి వ్యూస్ వస్తున్నాయి. మోస్ట్లీ నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ కొంచెం ఇలాంటివి ఇష్టపడుతున్నారు అనుకుంటా. మోస్ట్లీగా నాకు అంతగా డ్యాన్స్ రాదు, కాకపోతే నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్తో అయితే నేను చేస్తున్నాను. ఆ ప్యాషన్ వదులుకోవద్దని నేను చేస్తున్నాను. నాకు ఇష్టం. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా అంతగా రావు, కాకపోతే నేను చాలా టేక్స్ చేసి బెస్ట్ అనిపించింది మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. అలా చాలామందికి నా వీడియోస్ నచ్చి నావైతే కొంచెం ఒక వ్యూస్ కానీ లైక్స్ కానీ కొంచెం బాగా వస్తున్నాయి. కిడ్స్వి రావట్లేదు. దాన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కిడ్స్ది కొంచెం అవాయిడ్ చేస్తూ నాదే వీడియోస్ కొద్దిగా మంచిగా పెట్టుకుందాం అనేసి. ఎందుకంటే ఇంకొక టిప్ ఏంటంటే, షార్ట్స్ వీడియోస్ కాకుండా ఇంకొక టిప్ ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకొక వీడియో ఏంటంటే, చాలామంది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎప్పుడు మన వీడియోస్ని వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వెంటనే మనకు వ్యూస్ని బట్టి, లైక్స్ని బట్టి, ఎంత లైక్స్ వస్తున్న వ్యూస్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా. అట్లా మనకు వ్యూస్ అయితే ఎప్పుడు ఏ టైంలో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కాబట్టి మనం చూసుకోవచ్చు. మేబీ ఫేమస్ అయిపోతే చాలా వీడియోస్ ఉంటాయి, అప్పుడు మనం చూసుకోలేము, అయినా వ్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం తప్పులు చూసుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎక్కువ అంటే మనకి చాలామంది రిలాక్స్ టైం ఆఫ్టర్నూన్ కానీ, లేదా టీ బ్రేక్ అని మనకు ఉంటుంది కదా ఆఫీస్లలో, టీ బ్రేక్ 11 o'clock అండ్ లంచ్ బ్రేక్ 2 o'clock, మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైంలో 6 తర్వాత అట్లా అప్లోడ్ చేస్తే వీడియోస్ చాలా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి చూశాను. అక్కడైతే నాకు వచ్చే వ్యూస్ కంటే అక్కడ చాలా డబుల్ ట్రిబుల్గా ఎక్కువ అయితే వచ్చాయి. అదొక టైం ఒకటి చూసుకోవాలండి. టైం మెయిన్ ఇంపార్టెంట్. టైము అండ్ వీడియోస్ తగ్గించేసి షార్ట్స్లో మనము కాన్సన్ట్రేట్ చేయాలి. షార్ట్స్ కూడా ఎట్లా అంటే, ఇప్పుడు ఉన్న షార్ట్స్ని రీక్రియేట్ చేసి కాకుండా ఓన్గా కంటెంట్ ఏంటంటే, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కన్వర్సేషన్ కానీ, దెన్
కిడ్స్తో అయితే అంతా చేయట్లేదు, ఎందుకంటే పిల్లలు అయితే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, కానీ మనం చెప్పినట్టు ఇప్పుడే వినరు కదా. అట్లానే కిడ్స్తో అయితే నేను అవాయిడ్ చేశాను. ఇప్పుడు నా హస్బెండ్తో కాన్వర్జేషన్స్ చేద్దాము, నాకు రెగ్యులర్గా ఉండే కాన్వర్జేషన్స్ చేద్దాము అంటే తను ఫ్రీ ఉండే టైంలో మనకు ఆ టైంలో మనం ఏదో ఒక బిజీగా ఉంటాము, మనం వీడియో తీసి అంత ఓపిక ఉండదు ఆ టైంలో. కాబట్టి నేను మోస్ట్లీ అయితే 12 to 2 బిట్వీన్ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అంతగా వ్యూస్ రావట్లేదు. ఇక ఈవినింగ్ టైంలో అయితే ఇలా వీడియోస్ లాగా కన్వర్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. కాకపోతే వీడియోస్కి వ్యూస్ అయితే నాది ఇప్పటివరకు 300 కూడా దాటలేదండి, 300 వ్యూస్ కూడా దాటలేదు. కాబట్టి మనకు కంటెంట్ బాగుండి షార్ట్స్ లాగా చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ టిప్, ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.